రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం అత్యంత భీకర రూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు పలు ప్రధాన నగరాలపై రష్యా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయి దాడులకు దిగింది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సుదీర్ఘ యుద్ధం 4 ఏళ్లు గడుస్తున్న తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టాలతో కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై తాము భారీ దాడులు చేయబోతున్నామని, అందువల్ల అమెరికాతో సహా విదేశీ దౌత్య కార్యాలయాలు వెంటనే కీవ్ నగరాన్ని ఖాళీ చేయాలని రష్యా అధికారికంగా హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ఫోన్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా ఆక్రమిత ప్రాంతంలోని ఒక హాస్టల్ పై ఉక్రెయిన్ ఇటీవల జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా కీవ్ లోని సైనిక కమాండ్ కేంద్రాలపై తాము సిస్టమాటిక్ దాడులు నిర్వహించనున్నట్లు రష్యా ప్రకటించింది. అందువల్ల కీవ్ లోని విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీ పౌరులు తక్షణమే నగరాన్ని విడిచి వెళ్లాలని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యా ఆక్రమిత లుహాన్స్ లోని ఒక శిక్షణా కేంద్రంపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో 18 మందికి పైగా మరణించారని, సహనం నశించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా పేర్కొంది. కీవ్ నగరంలో విస్తరించి ఉన్న డ్రోన్ల తయారీ కేంద్రాలు, సైనిక పరిశ్రమలు మరియు కీలక ప్రభుత్వ నిర్ణాయక కేంద్రాలే తమ ప్రధాన లక్ష్యమని రష్యా రక్షణ శాఖ తెలిపింది. రష్యా ఉరిమ్షిక్ దాడికి ప్లాన్ చేస్తోందని అమెరికా, యూరప్ నిఘా వర్గాలు 24 గంటల ముందే ఉక్రెయిన్ ను హెచ్చరించాయి. కీవ్ లోని అమెరికా ఎంబసీ కూడా తమ పౌరులను అలర్ట్ చేసింది. ఈ క్షిపణి భూగర్భంలో 3 నుంచి 4 అంతస్తుల లోతులో ఉన్న బంకర్లను కూడా ధ్వంసం చేయగలదని గతంలో పుతిన్ హెచ్చరించారు. కీవ్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు సమీపంలోనే ఈ పేలుళ్లు సంభవించాయి. దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో రక్షణ సిబ్బంది జెలెన్స్కీని అత్యంత సురక్షితమైన రహస్య బంకర్ లోకి తరలించారు. ఇక ఈ దాడుల్లో కీవ్ నగరంలో కనీసం 4 పౌరులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. రష్యా అనాగరికంగా క్షిపణులను వాడుతోందని, తమకు మరిన్ని శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కావాలని జెలెన్స్కీ అమెరికా, యూరప్ దేశాలను కోరారు. మరోవైపు యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, చర్చలకు సిద్ధమని ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దాడుల తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం 28 సూత్రాలతో కూడిన ఒక శాంతి ప్రణాళికను ప్రతిపాదించి ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఒప్పందము కుదరలేదు.